బాధించింది అడవిలను ఒడగట్టుకుంది పార్వతమ్మ రేణుగా అడవిలను ఓడగట్టుకున్నది అది శక్తి అడవిలను ఓడగట్టుకొని పార్వతమ్మకు మరి ఒకవేళ రూపాయలంత రూపాయి పట్టంత బస్పై పార్వతమ్మకు బాలపడ్డాయట బాలిస్తున్నది పార్వతమ్మ ఒకనాడు విల పోస్తుండగా పార్వతమ్మ కోపొచ్చి కోరి ఏడుస్తున్నాడు కోపని చేయలేపినప్పుడు ఆవు మరి అంగిల్ తెడతామని రేణుగా ఎల్లమ్మ మరి ఒకవేళ ఆదిశక్తి 12 తలలు కానొస్తున్నాయట 5 తలలతోటి అవతారం నువ్వించిన పార్వతమ్మ గడగడ 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 వరికిపోయనే పార్వతమ్మ గడగడ గడగడ 5 తలలు తీసింది 5 తలలు ఒకదాని ఎత్తురాదు మరి ఒకవేళ ఎంతంగా పెద్దగా 3 ఏళ్ళ 21 రోజు 5 పట్టు బ్రాహ్మణుల పిలిపించినప్పుడు బ్రహ్మదేవుడు వచ్చినాడు కలము పట్టుకోని మరి ఏమంట ఉన్నాడమ్మా అన్నయ్య శంకర వదినమ్మ పార్వతమ్మ పట్నం గన్నాల పల్లె గన్నాల రాజుల గన్నాల దేవతల గన్నాల విట్టలది పిల్ల ఈమెతోనే ముందు కథలు జరిగేది ఉంది చాలా మరి ఒకవేళ పెద్దగా జరిగేది ఉంది చెట్ల పెద్దగా ఉన్నది అన్నయ్య జంగమయ్య అమ్మ వదినే పార్వతమ్మ పిల్ల పేరు రేవులో దొరికింది రేణుగా 10 పుష్పములు పుట్టింది పరమజ్యోతి పుట్టల పుట్టింది భూలోకమాత గమ్మల దొరికింది కాపీరాలు రేవులో దొరికింది రేణుగంట పేరు పెట్టి పట్టుకొని పార్వతమ్మ బాలించి పెద్దగా మరి 5 ఏళ్ల పిల్ల 5 ఏళ్ల పిల్లనాడు సరస్వతమ్మ చదువులు చెప్పక లక్ష్మీదేవి మరి ముద్దులు చెప్పక విలువింతలల్లో 12 భారత భాగవతం నేర్చుకొని రేణుగా ఎల్లమ్మ దేవలోకమందున 12 ఏళ్ల పిల్ల కూడా తల్లి పెరుగుతున్నదే నేర్చుకొని ఎల్లమ్మ 12 ఏళ్ల పిల్లలు 1 మంది పిల్లలు వాడకపోతున్నారే ఎల్లమ్మ కళ్ళ చూసింది భారతమ్మ నేను ఉంటే పెరిగినా కానీ 12 ఏళ్ల వయసుకు వచ్చే కానీ నాకు ఇన్న రిటమైతుంది 12 అవుతుంది
ఇంకా రేణుగా ఎల్లమ్మ మరి కాపుల పిల్లలు గర్రాల పిల్లలు రామల పిల్లలు బక్కాల పిల్లలు ఎర్ర పద్దెనిమిది జాతి పిల్లలు ఆట కోతులు ఆట కోతులున్నవా ఆటాడు మల్లవాణి